గోరు చిక్కుళ్ళ కూర చేస్తున్నానండి. ముందుగా అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క, కొబ్బరి వేసి మసాలా చేస్తాను. ముందు నేను ఎప్పుడు కూడా ఇలా ఫ్రెష్ మసాలా వేస్తాను. అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. నూనె వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు మసాలా వేద్దాం. మసాలా బాగా వేగాలి. నూనెలో మంచి గుమగుమ వాసన రావాలి. రెండు మిరపకాయలు, టమాటా వేద్దాం. మస్తు ఉంది గుమగుమ. పసుపు, కారం, జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఉప్పు. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసాను. ఇలా చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. 4 విజిల్స్లో ఉడికిపోతుంది చిక్కుడుకాయ. గోరు చిక్కుడు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇలా చేసుకుంటే అన్నంలో తినొచ్చు, రోటీలో తినొచ్చు, మీ ఇష్టం ఎలాగైనా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నేను చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి. ఎందుకంటే తొందరగా అయిపోతే మనకే మంచిది కదా, టైంకి అయిపోతుంది, టైంకి తినేస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొత్తిమీర వేసానండి. మూత పెట్టేసానండి. 4 విజిల్స్ వస్తే కూర ఉడికిపోతుంది. చూపిస్తాను. సూపర్ అండి కూర. దీంట్లో ఉప్పు కొంచెం చూసుకొని ఉప్పు వేసుకుందాం. సబ్స్క్రైబ్, లైక్ మర్చిపోద్దండి. గోరు చిక్కుళ్ళ కూర.